ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్ కు తెరపడింది. అనేక తర్జన భర్జనల అనంతరం ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయింపు చేశారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు తాగునీటి సరఫరా శాఖలతో పాటు పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు సైతం పవన్కే దక్కాయి. అలాగే జనసేన ఇతర మంత్రులకి కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర తన పవర్ ఏంటో చూపించారనే టాక్ బలంగా వినిపిస్తుంది. వాస్తవానికి కూటమి ఏర్పడడానికి, కూటమి పార్టీలో జోష్ పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీని కూడా కలుపుకొని వచ్చి ఎన్నికల ప్రచారంలోకి దిగి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు. అంతేకాకుండా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించి తన పవర్ ఏంటో చూపించారని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పవన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రభుత్వంలోనూ అదే తరహా పాత్ర పోషించబోతున్నట్టు శాఖల కేటాయింపులను బట్టి స్పష్టమవుతుంది. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతున్నారు. ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ తుఫాన్గా అభివర్ణించడం, మీడియా కూడా పవన్ కళ్యాణ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే న్యూస్ ఇవ్వడం, ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార సభలో పవన్, చిరంజీవి మధ్యలో నిల్చొని మోడీ చేతులు పైకెత్తిన దృశ్యం పవన్ని హైలైట్గా నిలబెట్టాయి. ఇక బాబు కూడా తనని కష్టకాలంలో ఆదుకొని పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన పరిస్థితుల్లో అండగా ఉన్న పవన్ కళ్యాణ్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు శాఖల కేటాయింపులోనూ అదే ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి ఏకంగా 5 శాఖలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అనేది కలుపుకుంటే 6 అవుతాయి. అలాగే కూటమిలో జనసేనకు కూడా కీలక శాఖలు దక్కాయి. 3 మంత్రులకు ఏకంగా 10 శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు 5 శాఖలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరా శాఖ, వినియోగదారుల శాఖ లభించింది. కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్, అలాగే సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి. ఇలా 10 శాఖలు తీసుకొని పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించారు. వాస్తవానికి హోం లేక ఫినాన్స్ పవన్కి దక్కుతాయని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రజలతో సన్నిహితంగా ఉండే శాఖలని ఏరుకోరి ఎంచుకున్నారని చెబుతున్నారు. హోంశాఖ మరియు ఆర్థిక శాఖల్లో ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల్లో ప్రజలతో మమేకమవ్వచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ అయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖలో ఉంటుంది. తమ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే పవన్ కళ్యాణ్ ఈ శాఖలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖలను కూడా ఆసక్తితో ఎంచుకున్నట్లు సమాచారం. మరియు ఆయా శాఖల్లో పవన్ కళ్యాణ్ తన మార్క్ ఏ విధంగా చూపిస్తారో అనేది చూడాలి.